సౌత్ ఆఫ్రికా అన్బీటన్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్ దాకా వాళ్ళని న్యూజిలాండ్ తీసి బారేశారు. చారులోంచి కరివేపాకు తీసినట్టుగా, ఆటలోంచి అట్టిపండు తీసేసినట్టుగా తీసేశారు. ఇది ఎందుకు జరిగింది? T20 క్రికెట్ అంటే ఇంతేనా? ఒక ఫినాలన్ 33 బాల్స్లో 100 కొట్టి మొత్తం మెటాష్ మంగళగిరి చేశాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మరి ఏం జరగచ్చు? ఏ ప్లేయర్స్ కీగా మారొచ్చు? ఎవరన్నా 33 బాల్స్లో 100 కొట్టే ఎబిలిటీ ఉన్న బ్యాటర్స్ ఉన్నారా? సింగిల్ ప్లేయర్ డామినేట్ చేయొచ్చా? రిజల్ట్స్ తారుమారు అయిపోవచ్చా? ఇలా కొన్ని కన్ఫ్యూజన్లు కొన్ని ఉంటాయి కాబట్టి క్లారిటీ తెచ్చుకుందాం మనం ఎక్కువ ఆలస్యం చేయకుండా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా అన్బీటన్ సైడ్ లాగా ఆడలేదు, న్యూజిలాండ్ అన్బీటన్ సైడ్ లాగా ఆడారు. పోయారు కదరా నవ్వినాం. నవ్వుడేంది? ఎందుకు నవ్విరా? ఈ ఫార్మాట్లో, ప్రత్యేకించి ఈ ఫార్మాట్లో మీ ముందు రోజు ఏం జరిగింది, ముందు మ్యాచ్ ఏం జరిగింది, టోర్నమెంట్లో మీ ఫామ్ ఏంటి, ఎలా వచ్చారు సెమీఫైనల్స్కి, ఇదేది మ్యాటర్ కాదు. ఈ ఫార్మాట్ ఎలాంటిదంటే ఒక్క ప్లేయర్ వన్ గుడ్ పర్ఫార్మెన్స్ మొత్తం సీన్ని రివర్స్ చేసేయచ్చు. అదే చేశారు న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాటర్స్ టిమ్ సైఫర్ట్ అండ్ ఫినాలన్. బట్ బిఫోర్ దట్ ఏం జరిగిందంటే పిచ్ ప్లేడ్ అ మ్యాసివ్ రోల్. టాస్ గెలవడం న్యూజిలాండ్ కెప్టెన్ మిచ్ శాంట్నర్కి బాగా కలిసి వచ్చింది, బికాస్ హీ చోస్ టు ఫీల్డ్ ఫస్ట్. అండ్ మొదట వాళ్ళు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ కొంచెం స్లోగా ఉండింది, బాల్ బ్యాట్ పైకి రాలేదు. క్రికెట్లో చాలా తక్కువ విలువ ఇచ్చే ఆస్పెక్ట్ పిచ్. చాలామందికి అర్థం కాదు. ఈ పిచ్ మీద ఏముంది, ఇదే గ్రౌండ్లో పక్క పిచ్ మీద ఆడినప్పుడు 300 కొట్టారు కదా, 250 కొట్టారు కదా, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, చాలా రన్స్ కొట్టారు కదా, ఇక్కడ కూడా కొట్టేస్తారు అనుకుంటారు. కానీ ప్రతి పిచ్ దాని స్వభావం మారుతూ ఉంటుంది. అదే పిచ్ పైన నెక్స్ట్ డే ఆడినా కూడా, అదే పిచ్ పైన ఒక వారం తర్వాత ఆడినా కూడా దాని నేచర్ వేరేగా ఉండొచ్చు. దానిలో ఎంత వాటర్ చేశారు, ఎంత గ్రాస్ వదిలారు, ఎంత డ్రైగా ఉంది, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఇలా చాలా రకరకాల ఫ్యాక్టర్స్ కారణం వల్ల పిచ్ ఆడే పద్ధతి మారిపోతుంది. బాల్ దానిపైన వేసిన తర్వాత ప్రవర్తించే పద్ధతి మారిపోతుంది. పిచ్ రిపోర్ట్ అప్పుడు 190 రావడం గ్యారంటీ అని ఆరన్ ఫించ్ చెప్పాడు. చూస్తే 169 స్కోర్ చేశారు, అది కూడా కష్టపడి స్కోర్ చేశారు. దాంట్లో మెకాన్చి ఎట్లాగో తను వేసిన ఫస్ట్ 2 వికెట్స్ తీసుకున్నాడు. క్వింటన్ డికాక్ని రాండీ కెల్టన్ అవుట్ చేశాడు. తర్వాత 10 ఓవర్స్లో 77 మాత్రమే చేశారు. 2 క్యాచ్లు డ్రాప్ చేసినా కూడా, ఎవరివి, ఎయిడెన్ మార్క్రమ్ది, డేవిడ్ మిల్లర్ది 2 క్యాచ్లు డ్రాప్ చేసిన తర్వాత కూడా రచిన్ రవీంద్ర అండ్ గ్లెన్ ఫిలిప్స్ వాళ్ళు 10 ఓవర్స్ తర్వాత 77 for 5. దాని తర్వాత మార్కో యెన్సన్, స్టబ్స్ కలిపి ఒక పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి, మార్కో యెన్సన్ ఒక హాఫ్ సెంచరీ చేశాడు కాబట్టి కనీసం 169 అన్నా స్కోర్ చేశారు. కానీ పిచ్ కండిషన్స్ ఖచ్చితంగా బౌలర్స్కి ఫేవర్ చేసింది, ఎందుకంటే బాల్ బ్యాట్ పైకి సరిగ్గా రావట్లేదు. దీనిలో జరిగేది ఏంటంటే, మనం సాధారణంగా మన మ్యాటింగ్ వికెట్స్ మీద ఆడతాం స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్లో. బాల్ పడి చక్కగా బ్యాట్ పైకి వస్తుంది. కొన్ని పిచ్చెస్ అలానే ఉంటాయి, బాల్ పిచ్ అయిన తర్వాత ఆగకుండా అదే స్పీడ్లో వస్తుంది. సో మీరు టైం చేయడం ఈజీ, బాల్ ఏ స్పీడ్లో వస్తుందో అంచనా వేయగలరు. కరెక్ట్ టైమింగ్లో, అంటే 1 2 3 అన్నప్పుడు తగలాలి బ్యాట్ బాల్కి. చిన్నప్పుడు మా నాన్నలు నేర్పించారు నాకు టైమింగ్ అంటే కాన్సెప్ట్ ఇది అని. కానీ ఇక్కడ టైమింగ్ అటు ఇటు అయిపోతుంది, బికాస్ 1 2 మనం 3 అనుకుంటే బాల్ రాదు. అర్థమైందా? అర్థమైతే లైక్ కొట్టండి. బై ద వే, వీడియో ఎక్కడ నచ్చినా సరే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ తెలిసి, బికాస్ దాట్ విల్ గివ్ అస్ ఎ హ్యూజ్ బూస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా అందరూ చేసుకున్నందుకు కూడా. బట్ యా, ఆ టైమింగ్ ఆఫ్ అవ్వడంతో సరిగ్గా ఆడలేకపోయారు, పెద్ద రన్స్ చేయలేకపోయారు. ఈవెన్చువల్గా 169 మాత్రమే చేశారు. రచిన్ రవీంద్ర బాబు బౌలింగ్ చేశాడు, క్యాచ్లు డ్రాప్ చేసినా కూడా ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. ఇద్దరూ కలిసి చేసిన పార్ట్నర్షిప్ 100కి పైగా. సైఫర్ట్ ఏమో 33 బాల్స్లో 50 చిల్లరంతా కొట్టాడు. తర్వాత ఫినాలన్ 33 బాల్స్లో 100 కొట్టాడు. 10 4లు 8 6లు. ఏంటి ఆ బ్యాటింగ్, ఏంటి అసలు ఆ స్కూప్లు ఏంటి, స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఏంటి, ఆ పుల్లు ఏంటి, కట్లు ఏంటి, స్లోర్ బాల్స్ గ్రిప్ అవ్వలేదు, కట్టర్స్ వేసినా పని చేయలేదు, అన్ని చక్కగా బ్యాట్ పైకి వచ్చే ఉతి కారేశారు, తోమేశారు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అన్నాడు, అంటే ఇది లాగి పెట్టి చెంప మీద కొట్టినట్టు లేదు కానీ కొంచెం అలాంటిదేనేమో అన్నాడు. వాళ్ళ కోచ్ షుక్రీ కాంట్రాడ్ అయితే చెంప మీద కొట్టినట్టే ఉంది. ఇది చోకింగ్ కాదు, ఎందుకంటే చోక్ చేయాలంటే మీరు కాంటెస్ట్లో ఉండాలి, క్లోజ్ గేమ్ అవ్వాలి. మాకు ఇక్కడ ఛాన్సే ఇవ్వలేదు, అసలు వాసన చూసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఊది పారేశారు పక్కకి అని వాళ్ళ కోచ్ ఒప్పుకున్నారు. పాపం జరుగుతుంటాయి. దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ స్పోర్ట్, స్పెషలీ T20 ఫార్మాట్లో, మన క్రికెట్లో చాలా రెగ్యులర్గా జరుగుతుంటాయి. 1 or 2 గుడ్ పర్ఫార్మెన్సెస్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాయి. అదే జరిగింది ఇక్కడ. విచ్ వాజ్ ద బెటర్ సైడ్ త్రూ అవుట్ ద టోర్నమెంట్? సౌత్ ఆఫ్రికా వాజ్ ద బెస్ట్ సైడ్ సో ఫార్. కానీ ఆన్ దిస్ పర్టికులర్ డే న్యూజిలాండ్ వాళ్ళకంటే చాలా బెటర్ క్రికెట్ ఆడారు. పిచ్ సహకరించింది, టాస్ వాళ్ళ ఫేవర్లో వెళ్ళింది అండ్ న్యూజిలాండ్ విన్ ద గేమ్. ఇదే మరి రెండో సెమీఫైనల్లో జరగచ్చా? దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇండియా టేక్స్ ఆన్ ఇంగ్లాండ్.
మ్యాచ్ జరుగుతుంది వాంఖెడే స్టేడియంలో, గ్రౌండ్ కొంచెం చిన్నది, ఈజీగా బౌండరీ స్కోర్ చేయొచ్చు, బౌన్స్ చక్కగా ఉంటుంది. సో బ్యాటర్స్కి షాట్స్ ఆడడానికి సులువుగా ఉంటుంది. దే కెన్ ట్రస్ట్ ద బౌన్స్, ట్రస్ట్ ద పేస్. ఇలా ఈడెన్ గార్డెన్స్ లాగా బాల్ ఆగి రావడం ఇలాంటివి సాధారణంగా జరగవు. అగైన్ సాధారణంగా ఎందుకు ఇలా స్ట్రెస్ చేసి అంటున్నాను, ప్రతి పిచ్ స్వభావం వేరేగా ఉంటుంది. పిచ్ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా మొదటి బాల్ వేసేంత వరకు కూడా మొదటి 2-3 ఓవర్స్ పడేంత వరకు కూడా మనకి అర్థం కాదు పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో. ఈ వాతావరణ పరిస్థితులు ప్లస్ ద పిచ్ ఈజ్ అ హ్యూజ్ ఫ్యాక్టర్. సో టాస్ గెలవగలిగితే గ్రేట్ ఫర్ సూర్యకుమార్ యాదవ్. అదే మన హ్యారీ బ్రూక్ గెలిస్తే గుడ్ లక్ టు దెమ్. యూ హ్యావ్ టు రియలీ ప్లే వెల్. మొదట బ్యాటింగ్ చేస్తే కనుక ఇండియా ప్లేయింగ్ లెవెల్స్ విషయానికి వస్తే ఇండియా ఐ డోంట్ థింక్ విల్ మేక్ ఎనీ చేంజెస్. చేయకూడదు కూడా. సంజు శాంసన్ అంత బాగా ఆడిన తర్వాత ఇంకా మీరు ఆలోచించకూడదు. సంజు శాంసన్ వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. సో ఫుల్ మార్క్స్ టు హిమ్ ఫర్ దాట్. టాలెంట్ ఎప్పుడు క్వశ్చన్ కాదు సంజు శాంసన్కి, కన్సిస్టెన్సీ మాత్రమే ఒక క్వశ్చన్. అది ఇప్పుడు చూపించగలిగితే బ్యాక్ టు బ్యాక్ గేమ్స్లో స్కోర్ చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. సో నో చేంజెస్ ఫర్ ఇండియా. అదే ప్లేయింగ్ లోన్తో వస్తారు. ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించే అవకాశం ఉండదు బికాస్ గ్రౌండ్ చాలా చిన్నది. మరోవైపు ఇంగ్లాండ్ వాళ్ళు ఒక మార్పు చేసుకోవచ్చు. రెహాన్ అహ్మద్ ఇంకొక స్పిన్నర్ని ఆడించారు ఇన్ ద ప్రీవియస్ గేమ్. తన స్థానంలో వాళ్ళు ఓవర్టర్ని తీసుకొచ్చే అవకాశం ఉంది బికాస్ దే వుడ్ లైక్ సమ్ మోర్ పేస్ అండ్ సమ్ మోర్ బ్యాటింగ్ ఎబిలిటీ. రెహాన్ కూడా బ్యాటింగ్ చేస్తాడు కాదని కాదు, కానీ దే వుడ్ ప్రిఫర్ పేస్ దాన్ అన్ ఎక్స్ట్రా స్పిన్నర్ ఈ వాంఖెడే పిచ్లో. ఓకే, సో ఈ ఒక్క మార్పు వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మార్పులు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను ఇండియన్ టీమ్కి. కీ మ్యాచ్అప్స్ ఏంటి, ఎవరి కాంటెస్ట్లో చిన్న చిన్న మినీ కాంటెస్ట్ గురించి చూస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అభిషేక్ శర్మ గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇదే వేదికలో ఆడుతూ అగెయిన్స్ట్ ఇంగ్లాండ్ 135 పరుగులు కొట్టాడు. ఉత్తి కారేశాడు 135 పరుగులు. జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, ఆదిల్ రషీద్ కూడా ఉన్నాడు ఆ రోజు బౌలింగ్ అటాక్లో. ఆర్చర్ ఎంత ఫాస్ట్గా వేస్తే అంత ఫాస్ట్గా కొట్టాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, జోఫ్రా ఆర్చర్ అగెయిన్స్ట్ అభిషేక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ అగెయిన్స్ట్ సంజు శాంసన్. సంజు శాంసన్ని ఆ సిరీస్లో ఇబ్బంది పెట్టాడు జోఫ్రా ఆర్చర్ విత్ స్పేస్, ఆ బాడీలోకి వేయడం, ఆ పుల్ షాట్ ఆడించడం, ఒకే విధంగా అవుట్ చేశాడు. సో హీ విల్ గో టు దట్ ప్లాన్. ఆ ప్లాన్కి తప్పకుండా స్టార్ట్ చేస్తాడు జోఫ్రా ఆర్చర్. ఆల్సో సంజు శాంసన్ దాన్ని ఎలా కౌంటర్ చేస్తాడని చూడాలి. మీరు లాస్ట్ గేమ్ నోటీస్ చేస్తే ఎక్కువగా ఆ ఇనిషియల్ ట్రిగర్ మూమెంట్ ఏదైతే ఉంటుందో లెగ్ స్టంప్ బయటికి వెళ్ళిపోయేది, అది తగ్గించాడు సంజు శాంసన్. కొంచెం నిలకడగా ఉన్నాడు. దర్ ఇస్ అ స్మాల్ చేంజ్ ఇన్ హిస్ టెక్నిక్. అది తనకు బాగా హెల్ప్ చేసింది. ఈ గేమ్లో మరి అది కంటిన్యూ చేస్తాడా, ఒక జెన్ మోడ్లో కనిపించాడు, అది మళ్ళీ చూడడానికి కనిపిస్తుందా అన్నది చూడాలి. అభిషేక్ శర్మ మస్ట్ బి ట్రైంగ్ టు టేక్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఆ ఫిబ్రవరి 2025 అండ్ నాక్ నుంచి కాస్త కాన్ఫిడెన్స్ తెచ్చుకునే ప్రయత్నం తను చేయాలి. అలాంటి నాక్ మళ్ళీ ఆడగలిగితే నథింగ్ లైక్ ఇట్. సో అభిషేక్ శర్మతో మాత్రమే ప్రాబ్లం కాదు, ఇండియాకి అభిషేక్ శర్మతో ప్రాబ్లం, ఇంగ్లాండ్కి జాస్ బట్లర్తో ప్రాబ్లం. జాస్ బట్లరు ఫైర్ అవ్వట్లేదు, అభిషేక్ శర్మ కూడా ఫైర్ అవ్వట్లేదు. జాస్ బట్లర్ బై ఫార్ ఇంగ్లాండ్కి వాళ్ళ బెస్ట్ వైట్ బాల్ బ్యాటర్. తన నుంచి రన్స్ రావట్లేదు, కానీ తనతో పర్సిస్ట్ చేస్తున్నారు. మనం మన సైడ్లో అందరినీ ఊరికే మారుస్తూ ఉంటాం, కానీ ప్రతి ఒక్కరు అలా చేయరు. ఇంగ్లాండ్ ఇస్ ట్రస్టింగ్ జాస్ బట్లర్ బికాస్ ఆఫ్ ద క్రెడెన్షియల్స్ హీ హ్యాస్. తన గతంలో ఏం చేశాడో నమ్ముతున్నారు కాబట్టి ఇప్పటిదాకా తనతో కంటిన్యూ చేస్తున్నారు. బెన్ డకెట్ స్క్వాడ్లో ఉన్నట్టు ఇట్ విల్ బి ఎ హ్యూజ్ కాల్. ఒకవేళ గనక మ్యాచ్ కంటే ముందర టాస్ అప్పుడు లేదు మేము బట్లర్ని ఆడించట్లేదు బెన్ డకెట్ని ఆడిస్తున్నాం అని చెప్తే ఇట్ విల్ బి హ్యూజ్ కాల్. అంత పెద్ద కాల్ తీసుకుంటారా, వెయిట్ చేసి చూడాలి. మోర్ ఆఫెన్ దెన్ నాట్ బట్లరే ఆడతాడు. దే గోయింగ్ టు బ్యాక్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ బట్లర్ విల్ కమ్ గుడ్ ఇన్ ద సెమీఫైనల్స్. నౌ ఎలా అయితే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా గేమ్లో ఫిన్ ఆలన్ అండ్ టిమ్ సైఫర్ట్ ఆడారో, ఫిన్ ఆలన్ 33 బాల్ సెంచరీ స్కోర్ చేశాడో, అలాగే ఏ ఒక్క ప్లేయర్ ఫైర్ అయినా కూడా వాళ్ళ టీం గెలవచ్చు. ఒక అభిషేక్ శర్మ, ఒక సంజు శాంసన్ ఫైర్ అయితే ఇండియాది మ్యాచ్, ఒక ఫిల్ సాల్ట్, ఒక జాస్ బట్లర్ ఫైర్ అయితే ఇంగ్లాండ్ది మ్యాచ్. అలా డిసైడ్ అయిపోవచ్చు 1 or 2 పర్ఫార్మెన్సెస్ మీద, బ్యాటింగ్ తోడు అంటున్నాను నేను. సో ఇది చూసుకోవాలి. నా పవర్ ప్లేలో వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా విల్ జాక్స్తో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నెదర్లాండ్స్ అదే చేశారు, పాకిస్తాన్ అదే చేశారు. ఎవరుతో ఆడినా కూడా అభిషేక్ శర్మ కనిపిస్తే ఆఫ్ స్పిన్నర్ని తీసుకొచ్చారు. సో అదే చేస్తారు. కానీ ఆఫ్ స్పిన్నర్తో తీసుకొస్తే తనను వేద్దాం అనుకుంటే సంజు శాంసన్ ఉన్నాడు, ఆఫ్ స్పిన్నర్ని ఉతికారేస్తాడు. ఇది 2 సార్లు చేశాడు. జింబాబ్వేతోనే చేశాడు, నెక్స్ట్ గేమ్లో కూడా చేశాడు అగేన్స్ట్ వెస్టిండీస్. నేను అనుకోవడం, నేను క్యాప్టెన్ అయితే ఇంగ్లాండ్కి, ఇఫ్ ఐ వాజ్ సంబడి థింకింగ్ ఆన్ దేర్ బిహాఫ్, నేను శామ్ కరన్తో కూడా బౌలింగ్ చేస్తాను. బికాస్ అభిషేక్ శర్మకి పేస్ ఇష్టం. మీరు జోఫ్రా ఆర్చర్తో వేస్తే హీ లవ్ ద పేస్, ఓవర్టన్తో వేస్తే హీ లవ్ ద పేస్. సో ఒకవేళ కనుక శామ్ కరన్తో వేస్తే ఆ స్లోవర్ బాల్స్ మిక్స్ చేస్తుంటాడు కాబట్టి అభిషేక్తో తప్పు షాట్ ఆడించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంగ్లాండ్ సైడ్లో నేనుంటే శామ్ కరన్ ఉపయోగించే ఆలోచన నాకు వస్తుందన్నమాట. జోఫ్రాని ఇప్పటిదాకా వాళ్ళు మొదటి 3 ఓవర్స్ వరుసగా వేయించడమే చూసాం. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ హీ ఫేర్స్ అగేన్స్ట్ అభిషేక్ అండ్ సంజు శాంసన్.
దట్స్ గోయింగ్ టు డిసైడ్ ప్రాబ్లీ ఆ పవర్ ప్లే ఎటువైపు వెళ్తుందో. అగైన్ ఇండియా సైడ్లో మాట్లాడితే బౌలింగ్ విషయానికి బుమ్రా ఈజ్ ఆల్వేస్ ఎ కీ ఫ్యాక్టర్, బట్ బుమ్రాని ఎలా ఉపయోగిస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఐడియల్గా మీరు చూస్తే కనుక సూర్యకుమార్ యాదవ్కి జస్ప్రీత్ బుమ్రా నుంచి పవర్ ప్లేలో ఒక ఓవర్ కావాలి, దాని తర్వాత కుదిరినంత వరకు డిలే చేస్తాడు. ఆ 10 ఓవర్స్ తర్వాత 3 ఓవర్లు లాస్ట్ 10 ఓవర్స్లో వేయించే ప్రయత్నం చేస్తాడు. బికాస్ అక్కడ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ షాట్స్ ఆడే ప్రయత్నం చేస్తారు. అక్కడ తన యార్కర్స్, స్లోవర్ వన్స్తో, తన వేరియేషన్స్ తోటి బ్యాటర్స్ని బోల్తా కొట్టించే ఎబిలిటీ బుమ్రాకు ఉంది. కాబట్టి హీ వుడ్ డెస్పరెట్లీ వాంట్ బుమ్రాస్ 3 overs ఫర్ 11th నుంచి 20th ఓవర్ దాకా. అది జరుగుతుందా లేదా చూడాలి. నౌ సాల్ట్ అండ్ బట్లర్ గనక ముందుగా వేసిన బౌలర్స్ని టార్గెట్ చేస్తే దెన్ సూర్య మైట్ బి ఫోర్స్డ్ టు బౌల్ బుమ్రా పవర్ ప్లేలో, ఆర్ మొదటి 10 ఓవర్స్ 2 ఓవర్స్ వేయించే ఒక ఫోర్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఇండియాకి బుమ్రా, తర్వాత వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ బ్యాటర్స్ అస్సలు పిక్ చేయలేదు లాస్ట్ టైం. కాకపోతే మిగతా టీంలో బ్యాటర్స్ చూపించారు ఇప్పుడు ప్రపంచానికి ఎలా ఆడారు వరుణ్ చక్రవర్తిని. తను ఒక ఇన్కమింగ్ డెలివరీ వేసే బౌలర్ లాగా ఆడండి, ఒక మీడియం పేసర్ని ఆడుతున్నట్టుగా ఆడండి, లెగ్ స్పిన్ వేస్తాడని ఎక్స్పెక్ట్ చేయకండి, ఇన్సైడ్ ద లైన్ వికెట్స్ కవర్ చేసి ఆడండి అని అందరూ చూపించారు. అదే వీళ్ళు బహుశా ఫాలో అవుతారేమో. దాన్ని కౌంటర్ చేయడానికి వరుణ్ చక్రవర్తి దగ్గర ఏమన్నా ఉందా, లెగ్ స్పిన్నర్స్ ఎక్కువగా వేస్తాడా, పేస్ని కొంచెం వేరీ చేయగలడా, ఇది టెస్ట్ అవుతుంది, అది చూడాలి. హర్ష్దీప్ సింగ్ విషయానికి వస్తే తను న్యూ బాల్తో వెరీ ఎఫెక్టివ్, సాల్ట్ని కొన్నిసార్లు అవుట్ చేస్తున్నాడు, బట్లర్ని కొన్నిసార్లు అవుట్ చేస్తున్నాడు. సో అగైన్ దే వుడ్ లైక్ టు గో హార్డ్ అగేన్స్ట్ హిమ్, బట్ తను వేసే న్యూ బాల్తో వేసే 2 overs చాలా కీలకంగా మారుతాయి. క్రితం మ్యాచ్లో ఒక 16 ఓవర్లో 24 పరుగులు ఇవ్వడం అందరికి గుర్తుంటుంది. ఈ నీడ్స్ టు కమ్ బ్యాక్, గతంలో కూడా చేస్తున్నాడు. ముందు మ్యాచ్లో రన్స్ ఎక్కువ ఇస్తే నెక్స్ట్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేయడం హర్ష్దీప్కి అలవాటు ఉంది. సో మెంటలీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, తను అదే ఎక్స్పెక్ట్ చేస్తాం మళ్ళీ. సో ఇలా కొన్ని ఉన్నాయి. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, తర్వాత హార్దిక్ పాండ్యా విత్ ద బ్యాట్, అక్షర్ పటేల్, శివం దూబే, వీళ్ళందరూ ఉన్నారు రైట్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఇండియాకైనా ఇంగ్లాండ్కైనా పర్ఫెక్ట్ గేమ్ అంటూ జరగలే. ఆ పర్ఫెక్ట్ గేమ్ వస్తే న్యూజిలాండ్కి ఎలా అయితే సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్గా ఒక పర్ఫెక్ట్ గేమ్ వచ్చిందో అలాంటి పర్ఫెక్ట్ గేమ్ వస్తే యూ కెన్ బ్లో అవుట్ ది అపోజిషన్. అది ఇండియా అయినా ఇంగ్లాండ్ అయినా. చూద్దాం ఏం జరుగుతుందో. ఆదిల్ రషీద్ ఆల్సో విల్ బి కీ ఫ్యాక్టర్, దిస్ నో డౌట్ ఇన్ దట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్లేయర్ గురించి మాడాలి, దట్స్ నాట్ ద పాయింట్. ఐ థింక్ ఇక్కడ ఎవరు వాళ్ళ నర్వ్స్ బెటర్గా హ్యాండిల్ చేస్తారు, ఎవరు ప్రెషర్ని చక్కగా హ్యాండిల్ చేస్తారు, ఎవరు ఆ ప్రెజెంట్ మూమెంట్లో ఉండగలరు, అది బహుశా నిర్ధారిస్తుందేమో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. అండ్ ఫినాలన్ లాగా ఎవరన్నా హ్యాస్ ఎ బ్రిలియంట్ డే విత్ ద బ్యాట్, ఇట్స్ కర్టన్స్, ఇట్స్ గేమ్ ఓవర్. చూద్దాం ఏం జరుగుతుందో. ఐ గోయింగ్ టు రూట్ ఫర్ ఇండియా, యూ గోయింగ్ టు రూట్ ఫర్ ఇండియా. మనందరం ఆబ్వియస్లీ ఇండియాకే ఫ్యాన్స్, ఇండియాకే రూట్ చేస్తాం. లెట్స్ హోప్ దట్ వాంఖెడేలో ఆ క్రౌడ్ సపోర్ట్లో ఇండియా మంచి గేమ్ ఆడాలని కోరుకుందాం. ఫైనల్కి వెళ్ళే అవకాశం వాళ్ళు అందిపించుకోవాలని కోరుకుందాం. బికాజ్ 2 టీమ్స్ కూడా 2 సార్లు గెలిచినారు ఇప్పటిదాకా. 3rd టైటిల్ కోసం ఎవరు ముందుకు వెళ్తారు, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇట్స్ గోయింగ్ టు బి క్రాకర్ ఆఫ్ ఎ గేమ్. మ్యాచ్ అయిపోయిన తర్వాత గెలిచినా ఓడిపోయినా ఆ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అండ్ మరొకటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.